అది మెడలో నా చైన్ అయితే సినిమా కోసం అమ్మేసిండు. దానివల్ల నాకు ఆయనకు పెద్ద గొడవ అయింది. అన్నకి సినిమా వల్ల వచ్చిన పైసలు నేను ఏదో ఉద్ధరించాలి, మా ఫ్యామిలీని మంచి చూసుకోవాలని కాదు. అన్నకి వచ్చిన దాంట్లో ప్రతి వీడియోలో చెప్పిండు గరీబోళ్ళకి కానీ 100 ఇల్లులు కట్టిస్తా అని. అయితే అన్న అయితే మాట ఇచ్చిండు. దాని గురించి పొద్దున సాయంత్రం ఆయనకి అక్క టైంకి తిన్నాడు అక్క షూటింగ్ టైంలో బి. అరేక్క పోనీ గుడ్ న్యూస్ ఏందో చెప్పరాదు. చూపి అరే లైట్ ఉండకు వస్తుందా? ఇప్పుడన్నా మాట్లాడాక ప్రేమతోటి స్వీట్ బాక్స్ అన్న. అరే ఈ చైన్ నేను అమ్మేసే చైన్ ఎందుకు ఉన్నది? సో ఈ చైన్ అయితే నేను మదర్ ప్రామిస్ చేసి చెప్తున్నా. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఈ చైన్ అమ్ముతున్నప్పుడు అయితే నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ఏందిరా నాకు ఇట్లాంటి టైం వచ్చింది ఏందని అనుకున్నా. ఎమోషనల్ అయిపోతుంది అక్క అయితే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోరి, నా సినిమా కానివ్వండి దాని తర్వాత ఏందో నేను చూపిస్తా. సినిమా ఏదో ఒక్క పడుతున్నా, దీని తర్వాత సోలో ఫైట్ అవుతుంది. ఇదైతే నేను ఇప్పుడే చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నాదే సినిమా మీరు ఆ పనికి ఇంత చేసిరు. ఇప్పుడు నాకు ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే నాకు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళు తెలియక ఆ కాంటాక్ట్లు పోగానే ఒక్కొక్కడు ఉచ్చబోసుకుంటు. ఈరోజు ఏంటంటే ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ రెండు చెప్పబోతున్నా నేను. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇమ్రాన్ అన్న కొన్ని కారణాల వల్ల మెడలో నా చైన్ అయితే సినిమా కోసం అమ్మేసిండు. దానివల్ల నాకు ఆయనకు పెద్ద గొడవ అయింది. ఎందుకంటే ఈయన ఏం చేస్తుండంటే సినిమా గురించి ముందు వెనకాల ఆలోచించకుండా ఉన్నలేనివన్నీ మూవీకి పెట్టేస్తుంది. నాకేమో టెన్షన్ అవుతుంది, భయం అవుతుంది. అట్లానే మేము ఈ మధ్యలో సరిగా మాట్లాడుకోవట్లేము. మాకు చాలా చాలా గొడవలు అవుతున్నాయి. ఎందుకంటే ఆయనకు బయట 100 టెన్షన్లు ఉంటే అర్థం చేసుకుంటే ఆ టెన్షన్ లో బిజీ అయిపోయి నన్ను పిల్లల్ని పట్టించుకోవడం మానేసిండు. అంటే సినిమా వాళ్ళు కూడా మస్తు సతాయిస్తున్నారు అన్నను. దాని గురించి అది కూడా నేను అబ్జర్వ్ చేసిన. అంటే ఈ మధ్యలో అర్థం చేసుకుంటున్నా, ఒకప్పుడు అర్థం చేసుకోకపోయేదాన్ని. అట్లా మొత్తానికి పట్టించుకోవడం మానేసింది. కాబట్టి నాకు కోపం వచ్చి కనీసం నాతో స్పెండ్ అయిపోయిన పిల్లలతో నన్ను స్పెండ్ చేయాలి కదా, ఎవరికైనా ఉంటుంది కదా ఏ వైఫ్ కైనా. అట్లా అని నేను మాట్లాడడం మానేసిన. మాకు ఇద్దరికి గొడవలు అయినాయి అనమాట. ఏమన్నా అంటే మొత్తం సినిమా 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 మీద ఫోకస్ అయిపోయి ఆయన హెల్త్ చూసుకుంటలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి నిజం చెప్పాలంటే జాండీస్ 1 year నుంచి వస్తున్నాయి పోతున్నాయి. నేను కూడా మధ్యలో డైట్ ఒక ప్లాన్ చేసినాం అనమాట. జ్యూసెస్ ఇవ్వడము, టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చిన. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ బాగుంటేనే కదా ఏదైనా చూసుకునేది. నాకేంటంటే చిన్న పిల్లలు ఉంటారు, మధ్యలో ఏమైనా అయితే రోడ్ మీదకి వస్తాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి రేపటి రోజున ఎవరు రారు చూడరు కూడా. అదే అన్న ఉన్నప్పుడే అందరు, అన్న లేనప్పుడు మమ్మల్ని పట్టించుకోరు, చూడరు. అదొకటి నాకైతే నమ్మకం. ఇంకొకటి ఆయన మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం. ఏదైనా ఫస్ట్ ఆయననే. నాకు అది అర్థమైంది. ఏంటంటే ఈ రోజులు ఊకే ఇట్లా కొట్లాటలు అవన్నీ అయినాక నాకు అర్థమైంది ఆయన లేకపోతే నా వాల్యూ ఏందో నాకు అర్థమైంది. ఫస్ట్ హాస్పిటల్ పోదాం, చెక్ చేయించుకుందాం, ఫస్ట్ నీ హెల్త్ బాగుంటేనే అన్ని బాగుంటాయి కదా అని నేను చాలాసార్లు అర్థం చేయించాలని ట్రై చేస్తున్నాను కూడా ఆయన అర్థం చేసుకుంటలేదు. టైం లేదు, అది లేదు అని కూడా మొత్తం సినిమాకే అది ఏంటంటే ఆయన హెల్త్ ఆయన చూసుకోవాలి కదా సినిమా చేయడం. నాకేంటంటే ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు. నాకేమో నా టెన్షన్ నాకు భయం వేస్తుంది. నేను చెప్పినా ఇంటలేడు, అర్థం చేసుకుంటలేడు. పైసలు కూడా అన్ని అదేంటి మెడల్ నా చైన్ కూడా తీసి అమ్మేసి సినిమాకే పెట్టేసింది. పైసలు అట్లా చూడలేకపోతున్నా నేను ఆయన నా పరిస్థితిలో. నాకేమో మస్తు బాధ అనిపిస్తుంది. నేను ఫుల్ ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అవి లోపలే కనిపి ఓవర్కి పైన మంచి ఉన్నట్టే కనిపిస్తాము, కానీ లోపల ఎన్ని బాధలు ఉన్నాయో మాకు తెలుసు. నాకైనా అన్నకైనా ఆయనకు చాలా టెన్షన్స్ ఉంది. 6 months నుంచి అయితే అన్న టైం అయితే చాలా అంటే చాలా బ్యాడ్ ఉంది. ఎందుకంటే ఈడు వదినతోడు కొట్లాట, అటు ఫిలిం ఇండస్ట్రీలో అయితే పైసలు ప్రతి రోజు అన్న
ప్రతిరోజు ఇస్తాడు. ఒక 2 days ఇవ్వకపోవడం వల్ల మేము పోయి మార్నింగ్ షూట్ చేస్తుంటే ఇట్లా షూటింగ్ ఆపేసిరు. దగ్గర 4 hours ఆపేసిరు వల్ల అన్న ఏం చేసిండు అంటే డిసప్పాయింట్ అయ్యి పైసలు ఎవరి దగ్గర అడగాడు. అన్న దగ్గర ఇంటి దగ్గరికి గతంలా మీరు చూసిండొచ్చు లక్షలు వంచిండు. ఆయన దగ్గర 1,00,000 రూపాయలు ఉందనుకో, నాకు ఇట్లా ఆయన కన్నాలకైనా ఒక సెంటిమెంట్, ఒక చిన్న సెంటిమెంట్ కనబడ్డా అనుకో, ఆయన జోబులో ఎంత ఉందని ఆలోచించాడు. ఆ పైసలు అయితే ఇచ్చేస్తుండే. ఒక 2 lakhs గురించి ఒక 4 hours అయితే సినిమాని ఆపడం వల్ల ఆయన చాలా ఇన్సల్ట్ అయిపోయి చైన్ అయితే అంబేసిండు. దాని విషయంలో వదినకి అన్నకి చాలా అంటే చాలా మాట్లాడుకోవడం లేదు. ఆ చైన్ గురించి కొట్లాడుతారు. అన్న ఏంటంటే ఇప్పుడు కష్టపడి ఇప్పుడు అమ్మేస్తేనే పైసలు కట్టాల్సి వస్తుంది. కట్టకపోతే వాళ్ళు షూట్ కి వస్తలేరు. వాళ్ళు వచ్చిన ఊటంగా పైసలు వెళ్ళలేకపోయి షూట్ ఆపేస్తారు. భయం ఉంటది. కాకపోతే అన్నేం తెలుసా, ఇప్పుడు బయట ఎవరితో అడగలేడు. ఏం చేసిండు, వెనక ముందు ఆలోచించకుండా పెట్టేటవన్నీ పెట్టేసిండు అందరికి. ఇప్పుడు సినిమాలో ఇంత అదేంది అన్నకి ఇంత ప్రాబ్లం అవుతుంది, ఎవరైనా వచ్చి పెడుతుండ్రా? అన్న అక్క ఎవరన్నా పెడుతున్నా అంటే అన్న అడిగితే 2 కోట్లు 3 కోట్లు బి వస్తాయి. కానీ ఏంటంటే ఇమ్రాన్ అన్న అంటే ఒక సాయం చేసే చేతులే గానీ ఎవరి దగ్గర పోయి చేజాపే చేతులు అయితే ఆయనే కాదు. ఆయన ఎంత వచ్చినా భరిస్తుండక ఎట్లా రోజు ఆఫీస్ లో కూర్చొని కుమిలిపోతుందంటే ఒక దిక్కు టైం కి వీడియోలు లేవు, ఎవరు వస్తలేరు. అదొకటి మొత్తం డిసప్పాయింట్, మెంటల్ టెన్షన్ అయిపోయింది. స్టార్టింగ్ నుంచి నిద్ర ప్రాబ్లం. ఒక్కసారి నిద్ర పడితే డిస్టర్బ్ చేయొద్దు, లేదంటే అసలు నిద్రనే అసలు నిద్ర ఊట పోతలేడు. ఆ టెన్షన్ సినిమా అని చెప్పేసి సినిమా టెన్షన్ పెట్టుకుంటే ఎక్కువ. నువ్వు ఊట కొంచెం అర్థం చేసుకోవాలక్క. ఇగో ఆయన నువ్వు ఊట లొల్లు పెట్టుకోవద్దు, అర్థం చేసుకోవాలి. ఆయన కొంచెం కోపం వస్తుంది అక్క. ఇప్పుడు అమ్మేసిండు అంటే ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా లేదు కదా. అవునక్క అంటావు, కానీ సిచ్యువేషన్ అట్లా లేదు కదా ఆయనది. ఇప్పుడు అమ్ముతేనే వాళ్ళు వస్తారు, పైసలు కావాలి కదా. ఇప్పుడు ఏం చేయాలన్న ఊట. ఇప్పుడు ఆయనతో ఏం లేదు సోర్సు, అమ్మాల్సి వచ్చింది అమ్మేసిండు. ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకొని ఆయన ఎందుకు వస్తున్నాడు, ఎందుకు తింటాడు, మీరు కూడా చూసుకుంటే ఏం కొట్లాడాలి కావు, ఏం కావు. నువ్వు కరెక్ట్, నిద్ర ఉండదు, ఏముండదు. టైం కి తినడు అన్న. మొత్తం వీడియోస్, ఇంకోటి సినిమా గురించి ఆలోచిస్తాడు. ఒక్కటే సినిమా. అక్క నీకు ఇంకోటి చెప్తున్నా, అన్నకి సినిమా వల్ల వచ్చిన పైసలు నేను ఏదో ఉద్ధరించాలి, మా ఫ్యామిలీని మంచి చూసుకోవాలని కాదు. అన్నకి వచ్చిన దాంట్లో ప్రతి వీడియోలో చెప్పిండు గరీబోళ్ళకి కానీ 100 ఇల్లులు కట్టిస్తా అని. అయితే అన్న అయితే మాట ఇచ్చిండు. దాని గురించి పొద్దున సాయంత్రం ఆయనకి అక్క టైం కి తిన్నాడు అక్క షూటింగ్ టైంలో అంత మెంటల్ టెన్షన్ అవుతుంటే అన్న. ఇంకో విషయం ఏంటంటే చూస్తారు మీరు 20 రోజుల నుంచి అయితే వీడియోలు అయితే చాలా ఆపిన. ఎందుకు గురించి అంటే ఆయనకు మెంటల్ టెన్షన్ అంతా అదే ఉంది. ఏం అర్థం కాక టైం కూడా సరిపోతలేదు ఆయనకు. టైం కి తింటలేడు, హెల్త్ కూడా బాగాలేదు. నువ్వు చూసుకోవాలక్క, చూసుకుంటేనే కదా. చూసుకోతే ఇటు కాకుండా చెప్పకుండా నువ్వే చూసుకోవాలి. నా సైడ్ నేను చూస్తా. ఆయన ఏంటంటే బిజీ అయిపోవడం వల్ల అట్లా అదేంటి టైం కి తినడు అవన్నీ. నేను అట్లానే నేను టైం కి ఫుడ్ పెడతలేను చేస్తలేను అని కాదు, నేను చూసుకుంటున్నా. అదేంటంటే ఫస్ట్ ఆయన హెల్త్ చూసుకుంటా. ఆయన బాగుంటే అన్ని బాగుంటాయి. ఆయన హెల్త్ చూసుకోవాలి. సరే మమ్మల్ని పట్టించుకుంటాడు, అది పక్కన హెల్త్ లోనే పట్టించుకోవాలి కదా. అది నేను కొట్లాడేది, నేను ఫైట్ చేసింది అది అంతే. హాస్పిటల్ పోదాం రా అయ్యో ఏమంటాడు, నువ్వు పోయి టాబ్లెట్లు అంటే ఎవరైనా పేషెంట్ లేని టాబ్లెట్లు ఇస్తారా డాక్టర్? ఇద్దరం కలిసి పోతేనే ఇస్తారు డాక్టర్. నువ్వు పోయితే నాకు కడుపులో వస్తుందని అంటే ఏ డాక్టర్ చూస్తాడు అట్లా చెప్పు, పేషెంట్ ఏడమ్మా అని అడుగుతాడు. అట్లా నన్ను ఆ విషయంలో కూడా మాకు గొడవ అయింది. నాకు మొగడికి కడుపు నొప్పి వస్తే నువ్వు టాబ్లెట్లు దేవా, నీకు అంత పట్టింపు లేదు అది అని నన్ను మస్తు తిట్టింది. అదేంది ఇద్దరం కలిసి పోతే నువ్వు కూడా రాయబడి ఇద్దరం కలిసి పోతే అదేందో చూపిస్తా అని చేస్తాం. సరే అక్క పోనీ గుడ్ న్యూస్ ఏందో చెప్పరాదు. గుడ్ న్యూస్ ఏంటంటే ఆయన మేడం నేను అట్లా ఏంటి ఖాళీగా చూడలేకపోయినా కాబట్టి ఇర్ఫాన్ కి వచ్చిన యూట్యూబ్ అమౌంట్ తోని నేనైతే ఒక చైన్ తీసుకున్నా, సర్ప్రైజ్ ప్లాన్ చేసిన. తీసుకొని మాట్లాడాలంటున్నావు అంతే కదా. సరే ఏదేమన్నా కానీ ఇగో ఇర్ఫాన్ వచ్చిన పైసలను కష్టపడి ఒక పక్క కట్టేసి అన్నకైతే ఒక చైన్ తీసుకుందంట. సరే ఆయన ఎట్లా ఏమంటారా అంటే ఇప్పుడు ఆయనకున్న టెన్షన్ లో మాట్లాడు చెయ్యి, నా టెన్షన్ అది ఎందుకు అని చెప్పి సరే అని కొంచెం కొన్ని రోజులు నేను కూడా సైలెంట్ అయిపోయినా. మాట్లాడాలని ఏం ఫోర్స్ చేస్తలేను, ఆయన ఇష్టం వచ్చినప్పుడే మాట్లాడి అంతే. అంటే ఇప్పుడు అన్న దగ్గరికి వెళ్దామంట అంతేగా. సరే చూపి మరి ఒకసారి సబ్స్క్రైబర్ కూడా చూపిస్తే అయిపోతుంది. ఒకసారి చూపి చూపి
అంటే చూపేదే అంటే ఏంటంటే ఇప్పుడు చూపి చూసినా అన్న మాట్లాడకున్నా కానీ అన్న మెడల నేను చూడలేను. ఎందుకంటే అట్లాంటి ప్రేమ ఈ జనరేషన్ లో మాకు దొరకదు కానీ ఆ అన్న అదృష్టం నిజంగా. ఖాళీ కనిపిస్తుంది ఎట్లనో ఉండుండి చైన్ వేసుకొని ఒకటేసారి తీసేస్తే నాకే మస్తు నిజంగా చాలా బాధ అనిపించింది. నిజం చెప్తున్నా, అందరు అనుకుంటారు ఏదైనా బాధ ఉంటే మెడల చైన్ తీసి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అదైతే 101%. ఇంకా ముందు ఆలోచించకుండా మెడల చైన్ తీసుకో ఇట్లా ఇచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి. అన్న ఏమనుకుంటాడు అంటే అన్న పైన అక్కడికి ప్రేమ ఉండదు అనుకుంటాడు. సో ఎవరు అట్లా ఏం లేదు. ఆయన ఏంటంటే ఇప్పుడు ఏమంటాడు, ఎక్కువ ప్రేమ చూపిస్తే ఎత్తు మీదకి చూస్తున్నాను ఆయనకు ఒకటి. అయితే నేను అదే చేస్తాను అనమాట. నేను కూడా ఎక్కువ ప్రేమ చూపిస్తే నన్ను ఎత్తు మీదకి చూస్తాడు ఈయన. చూపి అక్క చూపి లైట్ ఉండక వస్తుందా బాగుంది అక్క. ప్రేమ లేదని చెప్పి లోపల నాకు తెలుసు. ఇది గోల్డేనా లేకపోతే అన్న రోల్డ్ ఉంటుంది కదా గోల్డ్ అందుకని ఏం చేసిన తెలుసా, ఆయన మెడలో ఏ చైన్ అయితే అమ్మిండో సేమ్ అదే డిజైన్ తీసుకున్నా. ఓకే ఓకే అయితే సూపర్ అక్క నువ్వు అయితే. కానీ ఇప్పుడు ఆయన సరే అంతే ఎగ్జైట్మెంట్ ఈడ కాదు. ఒకసారి అన్న దగ్గరికి పోయిన తర్వాత చూపిస్తాను. చెప్పింది తెలుసా, నేను తెచ్చిన చైన్ అక్క గుంజుకుంది అని చెప్పి వచ్చిందండి వయ్యారి అనుకో ఆడవాడితో పోయి ఏది దీన్ని ముట్టే అర్హత కూడా నీకు లేదు. బంజాయి అమ్మ యూట్యూబ్ కష్టపడ్డ పైసలు జమ చేసి అన్నకి చెప్తే ఇన్ని దినాలు చేయలేదు గిన్నలేదు అని మాట్లాడి రాలి. కానీ ఇప్పుడు మధ్యలో వచ్చి మళ్ళీ అన్నకైతే చూపిస్తాం నారే పప్పకి పోతాను అన్నాడు. కళ్ళు పడి అన్నాడు. సరే అన్న అయితే ఇంత తొందరగా ఏమైతుంది అక్క నీకు వస్తే మా బేబీ అంత బాగుంటుంది. అయ్యా అక్క అన్నాడు ఇట్లా అన్నాడు ఆపరిచినట్టుంది నాక ఏం కాలేదు. జిగురు అయితే ఎంతో కష్టపడి అయితే నీ గురించి అయితే ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చింది. ఏం గిఫ్ట్ చూసాను పిక్చర్ మన టీమ్ లా ఎంతమంది ఉన్నారు నీ గురించి ఎవ్వరు ఆలోచించాలన్నా, ఎవ్వరు పట్టించుకోలేదు. నీ ఎంత గురించి అన్నా కానీ జిగురు చూసావు అన్న నీ గురించి ఒక సర్ప్రైజ్. నా ప్రాణం పెడతా నేను ప్రాణం పెడతావు కానీ ఫస్ట్ ఆ మీసాల్ని ఏదో చూపి అన్నకు ఆమె తెస్తే అక్క గురించి చేసుకుంది మొత్తం. చూడాలా చూస్తే తెలుస్తాగా. ఎప్పుడన్నా మాట్లాడక్క ప్రేమతోటి స్వీట్ బాక్స్ అన్న అరే ఈ చైన్ నేను అమ్మేసే చైన్ ఎందుకు ఉన్నది? ఇవే పనికిరాని పన్ను అంటాను. మీ మెడలో ఖాళీ ఉందని చెప్పేసి కొన్నదంటారు. మీ మెడని అట్లా ఖాళీగా చూడలేకపోతున్నాం మీ దగ్గర. ఎంత ప్రేమ ఉంటుంది యాక్చువల్లీ. మొన్న అయితే నేనైతే చైన్ అమ్మేసిన అనమాట. సో మీ ఆ చైన్ అమ్మేసేది కూడా వీడియో ఇక్కడ పెడతా. ఎవరు తీసుకోరు? నువ్వా? ఎందుకు? సో గైస్ మొన్న అయితే చైన్ అమ్మేసిన నేను. చైన్ ఎందుకంటే ఆ టైంలో సిచ్యువేషన్ ఎట్లున్నాయి అంటే పైసలు నాకు అమ్మ తోడేసి చెప్తున్నా. ఆ రోజు నాకు ఏడుపు వచ్చింది నేను చైన్ అమ్ముతుంటే. ఇప్పుడు దాకా ఏ వస్తువు నేను ఈ బండ్లు గిళ్ళు అట్లా అమ్మేసినా కానీ ఈ చైన్ అమ్ముతుంటే చాలా బాధ అనిపించింది నాకు. చాలా ఎమోషనల్ అయిపోయినా. అంటే ఎట్లా అయిపోయిందంటే షూటింగ్ ఆపిరు అనమాట. సో ఈడ ఈ షూటింగ్ గురించి నా సినిమా అయిపోయిన తర్వాత కొంతమంది ఉన్నారు, కొంతమంది వేరే వేరే యూనియన్ వాళ్ళు నాకు చుక్కలు చూపించారు. అంటే ఒక 2 రోజులు ఎన్నో ప్రొడక్షన్ దానికి, ఎన్నో సినిమాలు దానికి, ఎన్నో ప్రొడక్షన్ దానికి ఎన్నో అది చేస్తారు. నాకు
20 lakhs లాస్ అయింది. అండ్ గైస్ దేని గురించి ఓన్లీ 35,000 గురించి ఇది ఒక యూనియన్ అని చెప్పి ఒక మాఫియా అనేది అయిపోయింది అనమాట. సో నాకు అంత కష్టం పెట్టిరు. ఆ టైంలో నా దగ్గర ఎమర్జెన్సీ పైసలు కావాలని చెప్పి అది చేసి నేను ఎమ్మటే పోయి చెల్లి నమ్మేసి నేను పైసలు తీసుకొని ఇచ్చిన అనమాట. సో ఏంటంటే ఇది ఎట్లా అయితే ఒక పెద్ద మాఫియా అయిపోయింది. అంటే చిన్న ప్రొడక్షన్ వాళ్ళు సినిమా తీయొద్దు అనుకుంటా అట్లా చేసిరు. పెద్ద పెద్ద ప్రొడక్షన్ వాళ్ళది అయితే ఉచ్చ పోసుకుంటారు ఫోన్లు రాగానే. కొన్ని పైసలకి జనరేటర్ ఆఫ్ చేసిరు. నాకు ఎంత బీపీ అవుట్ అయిందంటే 4 గంటలు నాకు పెద్ద పెద్ద ఆర్టిస్టులు వచ్చిరు. సినిమా లాస్ట్ ఎండింగ్ వరకు దానికి నాకు ఇట్లా వేసిరు అనమాట. సో ఆ టైంలో నేను అమ్ముతున్నప్పుడు నాకు మస్తు బాధ అనిపించింది. నిజంగా అంటున్నా, ఇట్లాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు. మీరు ఎవరైనా సినిమాలు తీయాలన్నా ఏమైనా తీయాలన్నా అంటే చాలా ఆలోచించి తీయది. నేను అనుకున్న ఒక ఎక్స్పెక్టేషన్ సినిమా పోతుంది, ఇంకో ఎక్స్పెక్టేషన్ చాలా కోట్లు అయిపోతున్నాయి. మీరు అర్థం చేసుకోవాలి. చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అనేది నేనైతే జర్నీ చేస్తున్నా అనమాట. ఒక సైడ్ నుంచి యూట్యూబ్ బంద్ చేసిన, అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చి యూట్యూబ్ బంద్ చేసిన. నాకు నిద్ర ఉండలేదు, నాకు అది చేస్తలేదు, చాలా కష్టం అయిపోతుంది. అండ్ గైస్, ఒక దేవుడు అనేటోడు ఒకడు ఉన్నాడు. నేను రీసెంట్లీ నా టైం బాగాలేకుండే మళ్ళా శ్రీశైలం పోయేసి వచ్చిన. నేను ఇద్దరం పోయేసి వచ్చినాం. ఇట్లా పోయేసి వచ్చి ఇట్లా మొక్కుని వచ్చినా మళ్ళీ నాకు అన్ని పనులు మంచిగా జరుగుతున్నాయి. అండ్ ఇక దేవుని దయ వల్ల అలా నాకు చైన్ తిరిగి అయితే వచ్చిందనమాట. చాలా మేడ అట్లా చూడలేక అక్క కష్టం అంతా పోగేసి వచ్చింది నీ మీద ప్రేమతోని. ఆమె గురించి కూడా మనం ఆలోచించాలి. ఎంత ప్రేమ ఉంటే ఎంత కష్టం దాచిపెట్టి తీసుకున్నా. ఇప్పుడు ఎంతలో వచ్చింది? నేను తీసుకున్నప్పుడు చైన్ ఎంత ఉండే అంటే చాలా చూడు ఎమోషనల్ అయిపోతుంది అక్క అయితే. చాలా తక్కువ రేట్ ఉండే. బట్ ఇప్పుడు ఎన్ని తులాలు ఇది? అప్పుడు 3 తులాలు ఉండే. ఇప్పుడు ఎన్ని తులాలు ఇది? అరే వీళ్ళిద్దరు ఏడుస్తున్నారు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఆమె ఏడిచింది. అరే ఈమె కూడా ఏడుస్తుంది. జూమ్ చేయి, కళ్ళ పెట్టు. అక్కకి అన్నంటే చాలా ఇష్టం. ఆ ప్రేమ చూపించుకోలేదు ఆమె బయటకి. ఆ ప్రేమతోనే ఆయన అట్లా చూడలేక తీసుకొని వచ్చింది. నువ్వు అర్థం చేసుకోవాలన్నా. నన్ను ఎందుకు చూపిస్తున్నావు అన్న? నాకు జిగురు ఏడుస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే జిగురు ఇంత తెచ్చిందని నేనైతే అనుకోలేదు. సో గైస్, నిజంగా అంటున్నా, నేను ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ నాకు నా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ప్రామిస్ చేసి చెప్తున్నా, నేను ఒక వేరే స్టేట్ అయినా వేరేది ఏడైనా మా ఫ్యామిలీకి ఇప్పుడు దాకా తిప్పలేదు. పోతే శ్రీశైలం ఇల్లు నేను 365 days వర్క్ చేస్తాను. నేను ఎవరికి మోసం చేయలే, నేను ఎవరికి బాధ పెట్టలే. ప్రతి ఒక్కరిని కడుపు నింపిన, ప్రతి ఒక్కరికి పైసలు ఇచ్చిన, కావాల్సిందన్నీ చేసిన. కొన్ని మాటలు ఉంటాయి చెప్తే మనసుకు దాక్తాయి, కానీ నేను ఎందుకు అది కూడా బాధ పెట్టద్దని నేను అది చేస్తలేను. నేను ప్రతి ఒక్కరికి దండం పెట్టి అడిగిన, ఏమని, నా సినిమా అయ్యేదాకా నాకు సపోర్ట్ చేయండి అని ప్రతి ఒక్కరికి నా సినిమా అయ్యేదాకా నాకు సపోర్ట్ చేయనన్న. ఈడ ఇట్లా అయిపోతుందంటే ఓన్ స్వార్థం వాళ్ళది అయిపోతుంది అనమాట. అన్న ఏడికెళ్ళి తీసుకొని వచ్చిండు, అన్న తెలివితోనే ఎంతమంది వచ్చిర్రు, కానీ అన్న అడగాల ఫోన్ చేసి, అన్న ఏమన్నా ఉంటే ప్రేమ ఉంటే వచ్చి నాకు అన్నీ చేసి పెడతాడు. అన్న కూర్చున్న జాగాల నుంచి అన్నని దిగనీయద్దు. ఇక్కడ అట్లా లేదు, అన్ననే తిరిగి అన్నీ చేయాలి, అన్ననే తిరిగి అన్నీ ఏది ఉన్నా అన్ననే చేయాలి. అనే ఇంత ఒక్కొక్క రేంజ్ నుంచి ఒక రేంజ్కి తీసుకొని వస్తున్నా. నాకు ప్రతి ఒక్కరికి నేను కాళ్ళు కూడా మొక్కుతాను. నాకు కొంచెం సినిమా ఏదాకా నాకు సపోర్ట్ చేయరు రాను. ఇప్పుడు నేను సినిమా షూటింగ్ వదిలేసి వచ్చి యూట్యూబ్ చేయలేను కదా, అందుకని చెప్పి కొన్ని రోజులు నేను యూట్యూబ్ అయితే బంద్ చేసిన అనమాట. సో ఈ చైన్ అయితే నేను మదర్ ప్రామిస్ చేసి చెప్తున్నా, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఈ చైన్ అమ్ముతున్నప్పుడు అయితే నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ఏందిరా నాకు ఇట్లాంటి టైం వచ్చింది ఏందని అనుకున్నా. బట్ దేవుడు నాకు ఎప్పుడు కింద పడనీయడు. ఎందుకంటే నేను పక్కన గురించి చెడు ఆలోచించా. ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలా, ప్రతి ఒక్కరు బాగుండాలని ఆలోచిస్తాను నేను. సో గైస్, ఫైనల్ అయితే 1 తులం ఎక్కువతోనే వచ్చింది మనకి.
ఎందుకంటే వెయిట్ చూస్తుంటే నాకే అర్థమవుతుంది. ఇంకోటి ఫస్ట్ టైం అన్న ఈ షూటింగ్ టైం లా ఈ షూటింగ్ అప్పుడు అంటే ఫస్ట్ టైం ప్రతి ఒక్కరికి పైసలు అయితే ఒక్కరికి కాపలే పైసలు. నేను 2-3 లక్షలు అవుతుంది ఒక రోజుకి. ఎవ్వరికి ఒక రూపాయి ఆపలేదు. ఇమ్రాన్ అన్న ప్రొడక్షన్ అంటే ఖుషి అయిపోతారు నా దగ్గర పనికిరానికి. కొంతమంది అంటే ఈ యూనిట్ కాకుండా నేను వేరే యూనిట్ పెట్టిన, అంటే వేరే వాళ్ళకి పెట్టిన. అయితే ఈ యూనిట్ వాళ్ళు ఏమైంది, వీళ్ళకి కోపం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు అనమాట. కంప్లైంట్ ఇచ్చేసరికి మా సినిమా అయితే ఆపేరు. మొన్న 4 గంటలు వేస్ట్ అయినా కానీ ఏదో ఒకటి చేసి చేయని అమ్మాయి అయినా నేను పైసలు అయితే తెచ్చి ఇచ్చిన. కానీ ఒకటి గుర్తుపెట్టుకోరి, నా సినిమా కానివ్వండి, దాని తర్వాత ఏందో నేను చూపిస్తా. సినిమా ఏదో ఒక్క పడుతున్నా, దీని తర్వాత సోలో ఫైట్ అవుతుంది. ఇదైతే ఖచ్చితంగా అట్లా ఇట్లా ఫైట్ కాదు, నేను చెప్తున్నా. నేను ఇది ఒక మాఫియా అయిపోయింది. అంటే దౌర్జన్యమ్మా. ఏం దౌర్జన్యం చేస్తాం అనుకుంటున్నాం అంటే ఇప్పుడు చేసే వాళ్ళ నేను సరే వీళ్ళకి పెట్టుకుంటే వీళ్ళకే పెట్టుకోవాలా, వేరే వాళ్ళని పెట్టుకోద్దు ఏంది? అయితే పని ఆపేస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్? నేను దీని గురించి ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేర్లతో సహా నంబర్లతో సహా నేను ఆఫీస్కి పోయి నేను అన్నా, నాకు ఒక్కొక్కరు పెద్ద ఫోన్లు పోగానే అన్న ఫోన్ చేసి అన్న సారీ కాదు ఇట్లా నాకు జరిగింది. అదే గరీబోన్ జరిగితే, చిన్న ప్రొడక్షన్ వాళ్ళకి జరిగితే ఏంది పరిస్థితి? దీని గురించి రాబోయే రోజుల్లో ఒక పెద్ద ఫైట్ అయితే సోషల్ మీడియాలో కాబోతుంది. నేను ఇప్పుడే చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు నాదే సినిమా మీరు ఆ పనికి ఇంత చేసిరు. ఇప్పుడు నాకు ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే, నాకు పెద్ద ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళు తెలియక ఆ కాంటాక్ట్లు పోగానే ఒక్కొక్కడు ఉచ్చబోసుకుంటారు. ఈ రీళ్లు ఏం పెట్టకండి, నా యూట్యూబ్లోనే ఉండని. ఎవరు ఏం రీళ్లు పెట్టకండి రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడే వచ్చింది అనుకో, ఇప్పుడు మళ్ళీ నేను కాంట్రవర్సీలో దిగాల్సి వస్తుంది. యూట్యూబ్లోనే ఉండేయని వీడియోలు. అండ్ గైస్ నిజంగా అంటున్నా, దీని గురించి నేను కొన్ని రోజుల్లో ఇంకో 5-6 రోజులు ఉంది, దాని తర్వాత ఒక చిన్నది కాబోతుంది. అప్పుడు మీరు చూడండి. నేను చెప్తున్నా కదా, అరే ఏంది ఇంత టార్చరా? నా లిమిట్లు అయిపోయినాయి, పైసలు లేవు చేతిలో. ఒక్కరోజు ఆపింది లేదు పైసలు, టకా ఇట్లా అయిపోగానే 6 గంటలకు ఇట్లా పైసలు ఇస్తానా ఉంటాడు అన్న. షూటింగ్ ఏంటంటే అయిందో లేదో 2 లక్షలు 3 లక్షలు స్పాట్ లో ఇస్తాను నేను, ఒక సెకండ్ కూడా వచ్చే. అదే పెద్ద సినిమాలు ఉంటే 3 నెలలు సంవత్సరము. ఒక్కొక్కరికి అయితే 6 నెలలు పైసలు తీయలేరంట ఒక్కొక్కరికి. మా ఒకటే రోజు 35,000 పెద్ద మాట కాదు అది అన్నకైతే. ఆ సిచ్యువేషన్ ఏంటంటే 4 అవర్స్ షూటింగ్ ఆపే వరకు అన్నకైతే ఇక తట్టుకోలేకపోయిండు. ఇక బాధ అంటే వేరే లెవెల్లో ఉండే. దానికి రివెంజ్ బి అట్లనే గట్టిగా ఇచ్చిండు. దాని తర్వాత కాబోయే ఇక చూస్తారు అన్నయ్య. నేను ఏమనుకున్నా, ప్రతి ఒక్కరికి అరే ఈ సినిమా అయిపోయిన తర్వాత నాకు 1 రూపాయి ఆశ లేదు, నాకు 1 రూపాయి వద్దు, నేను పైసల కోసం బతుకుతలేను, నాకు కావాల్సింది పేరు కోసం బతుకుతున్నా, నాకు 1 రూపాయి కూడా నాకు వద్దు, నేను ఏదున్నా పిల్లలకు పెడతా అంతే. దాని తప్ప మనకి ఏం. అరే మీరు నమ్ముతారో నమ్మరు, నాకు 20,000 చాలు. నేను మండే జాగా నేను ఏడుంటా, నేను ఎట్లుంటా నా మనసుకు తెలుసు. అరే నాకు నిజంగా అంటున్నా కదా, జనాలకు చేయాలా, నా సాగు తర్వాత కోట్ల మంది రావాలన్న కోరిక, అంతే తప్ప నేను ఇన్ని కట్టుకోవాలా, నేను అన్ని కట్టుకోవాలా అనేది. నేను ఇన్ కేస్ నేను గీసీలు కట్టుకున్న తర్వాత వాళ్ళ పిల్లలు తిని నాకు మర్చిపోతారు, ఫోటో కూడా దండం పెట్టరు. అరే ఉన్నప్పుడు ఒక 100 మందికి ఆదుకున్నాం అనుకో, ఎంత మంచి నా టార్గెట్ అదే అనమాట. సో గైస్ ఈ సిచ్యువేషన్ ఇట్లా జర్నీ అయింది. బట్ నాకు దేవుడు ఎప్పుడు కింద పడనియాడు, నేను ఎప్పుడు కింద పడా కూడా అనుకుంటారు. అంటే ఇమ్రాన్ అరే అయిపోయింది ఇమ్రాన్ పని, ఎప్పుడైతే ఇమ్రాన్ పని అయిపోయింది అనుకుంటారో డబల్ బౌన్స్ అయి నేను వస్తాను అనమాట. సో దేవుడు నాకు ఇచ్చే బ్లెస్సింగ్ ఇది అనమాట. గైస్ మీ అందరు కూడా చెప్తున్నా, నేను 1 నెల నేను ఆపినప్పుడు, నేను ఎప్పుడు నా యూట్యూబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు నేను వీడియోలు అయితే ఆపలేదు. బట్ ఈ ఫస్ట్ టైం 1 నెల అనేది ఆపినా అనమాట. సో 3 ఛానల్ కూడా ఆపి పడేసిన, ఎందుకంటే నా హెల్త్ ఇంపార్టెంట్. నాకేమైనా అయిపోయిందంటే వీళ్ళు ఆగమైపోతారు, ఎవ్వరు చూడరు గాయస్, ఎవ్వరు చూడరు. ₹4 ఉండేసరికి 4 తిరుగుతారు, తర్వాత ఎవరు ఇంటి దగ్గరకు వచ్చి చూడరు. ప్రేమ ఉండేటోడు 100లో 1 2 ఉంటారు,
వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి చూస్తారు. తర్వాత ఎవ్వరు చూడరు. నా ఫ్యామిలీకి ఏదైనా ఏమైనా ఉన్నా కానీ నేనే చూసుకోవాలా. అందుకే నేను యూట్యూబ్ బంద్ చేసినప్పుడు ఒక 2 రోజులు నేను బయటికి నేను చెప్తున్నా కదా, నా ఫ్యామిలీకి ఇప్పుడు దాకా ఒక బయట నేను వేరే స్టేట్కి అయితే నేను తీసుకోవనే లేదు ఇప్పుడు దాకా, శ్రీశైలం తప్ప. అది కూడా తెలంగాణలోనే ఉంది. నేను ఇంత ఘనం చేస్తా. నేను ఏదున్నా ఫ్రెండ్స్తోని వీళ్ళతో పోయినా కానీ నా ఫ్యామిలీని ఎప్పుడు నేను బయటికి తీసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఎట్లా అంటే పైసా రాగానే కొమ్ములు నెత్తికి రావద్దు, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నెత్తికో రాగానే ఏమవుతుంది అంటే మనం సంపాదించుడు తక్కువయ్యి షోకులు అనేది పెరుగుతుంది. అది కాకుండా మనం పైసలు సంపాదించాలా అని చెప్పి నాకు ఏ రాత్రికి లేపి అన్న ఇది చేద్దాం, ఈ వీడియో చేద్దాం అన్నా నేను చేస్తాను. ఎందుకంటే ముందటోడు వీడియోలు చేయకపోతే ఎందుకు చేస్తలేవు అని ఫోన్ చేసి చెప్తాను నేను. వాళ్ళ వీడియోలు పోకపోతే అరే నువ్వు అట్లా కాదు ఇట్లా చెయ్యి, ఈ వీడియోకి ఇట్లా చెయ్యి అని చెప్పి వానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఎవరు నాకు డౌన్ కావడం ఇష్టం ఉండదు. ఎందుకంటే మన దగ్గర నుంచి వచ్చింది, మనం ఇంతగానం సపోర్ట్ చేసినాం, ఎవరు కింద పడద్దు అని చెప్పి నాకైతే ఒక అది ఉంటుంది, ఆలోచన ఉంటుంది అనమాట. నువ్వు ఆగం అయిపోవాలా, వీడియోలు పోవద్దు అదే అని కాదు. నాకు ఒకటే, వాడు కింద పడా కానీ ఇమ్రాన్ అన్న గుర్తు చేసుకోవాలా. ఎందుకంటే ఇమ్రాన్ అన్న ఎవరికి కింద పడనియడు. ఒకసారి ఇమ్రాన్ అన్న పేరు తీసుకుంటే వాడిని తీసుకో ఎన్నో పెడతాడు. దేవుడు నా దగ్గర ఇచ్చింది ఏంటంటే ఈ ఫేస్ వాల్యూ ఇచ్చిండు. మీ అందరి ప్రేమ వల్ల నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఎమోషనల్ అయిపోయినా అంతే. ఏంటంటే హెల్త్ నాకు చాలా అది. నేను వండుకునేది వీళ్ళే చెప్తారు ఎన్ని గంటలు వంటాను. 2 hours అంటే ఎక్కువ, చాలా ఎక్కువ. ఒక 2 hours వన్నాడు అంటే నాకు సంవత్సరం అవుతుంది, నాకు పసకలు తగ్గలేదు. తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది. అంటే మనిషికి నిద్ర ఉంటే నా హెల్త్ బాగుంటుంది. మీరే చూస్తున్నా నా అవతారం ఎట్లయితుంది. స్క్రిప్ట్ రాయాలా, జడ్జ్ చేయాలా, అన్ని నేనే చేయాలా. ఇప్పుడు ఇంకో సినిమాకు ఎత్తు అంటే డాన్స్ ప్రాక్టీస్ ఇంకో ఎత్తు. అది డాన్స్కి చచ్చిపోతున్నా, కాళ్ళ నొప్పిలు ఉన్నాయి నాకు. ఈ డాన్స్ ఆడితేనే హీరో అంటారు వీళ్ళు. అవునన్నా, ఏమో డాన్స్ ఆడు అంటారు, మనకేమో కాళ్ళ నొప్పిలు ఉన్నాయి. సరేనా చైన్ గురించి అయితే చైన్ తీసుకొని వచ్చి అరే అది పద్ధతి ఆయన్న. చెప్తావేందన్న థ్యాంక్ యూ చిగురు. దీన్ని తీసుకొని కొడుతుంది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అక్కడికి కూడా పైసలు వచ్చినాయి అన్ని జనాల దగ్గర నుంచే. మెయిన్ జనాలకి మీ కాళ్ళకి దండం పెడతా నేను. మీరు చల్లగా ఉండాలా, మీరు మంచిగా ఉండాలా. అండ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి వల్ల ఇంత ఫ్యామిలీలు బతుకుతున్నారు. అండ్ ఇంతగానం అందరు మంచిగా ఉన్నారంటే కేవలం మీ అందరి వల్లనే. అండ్ నిజంగా అంటున్నా, ఇవాళ ఇంతమంది ఒక ప్లాట్ఫామ్లో ఉన్నాం కేవలం మీ అందరి వల్లనే. అండ్ మన కష్టం కూడా ఉంటుంది, కానీ మీరు లేని మేము లేము అంతే. అదైతే వాస్తవం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జిగురు. థ్యాంక్ యూ మై లవ్ బేబీ అన్న. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ జిగురు. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది, బతికి అయిపోయింది. నేనేమన్నాక అన్న అట్లా చేస్తే నేనేం చేయాలి? నేను చెప్పినా కదా నువ్వే తెచ్చావు, కష్టంతో తెచ్చినావు అని చెప్పినా. ఇచ్చినాము అమ్మాయి కొట్లానికి కారణం ఇది. తిని అమ్మ సంపూడి ఈడుంటే వాళ్ళు మనిషిని నాశనం అయిపోనీకే చెప్పినా నువ్వే కష్టంతో తెచ్చినావు అని చెప్పింది. ఎంతో కష్టపడి పైసలు నేనేం చేయలేను కదా. ఇదే అందుకే కొట్లాటలు అవుతున్నాయి వాళ్ళకు. కొట్లాటలు నెల రోజులు అయింది నేను రాక. 2 రోజులు అయింది రాక. వచ్చిన స్టార్ట్ ఇప్పుడే కలిసిరు. ఇప్పుడే మళ్ళా
మీతో తప్ప మంచిగా చెప్తున్నా. మళ్ళా ముందటికి రాకుండా దవడనే వాళ్ళ కొడతా. మేము ముక్కుంటాం మరి. ఏంద్రా నీ బాగా ఏంది ఏంది మధ్యలో నీది ఏంది చెప్పు. ఫ్లయింగ్ కిస్ ఇచ్చుకుంటే బేబీ అంటే కొట్టు. అక్క ఏంద్రా? అరే గుండుగా అక్క ఇగో నువ్వేమని అనుకున్నా సరే అక్క అంటే నాకు ఇష్టం. అయ్యా. ఏమన్నా గుంజు, గుంజు. ఆయన అంటే నాకు ఇష్టం. ఇప్పుడు చెప్పు. ఇమ్రాన్ అంటే నాకు ఇష్టం. చెప్పు. మా పిల్లలకి లేదు. మనకి గంగు అయితే చైన్ ఇప్పించింది అనమాట. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. గంగు ఇట్లా ఇప్పిస్తాడని నేను అనుకోలేదు. ఆ? చెప్పు చెప్పు గంగు. సిగ్గులేదా? సిగ్గులేదా నీకు? కొంచెమైనా లేదా? ఎదవలకే ఎదవ పనికి మాల చెమట తాగుబోతు దుకాణం కాదు నీకు ఏమో చెప్తున్నావు. ఇన్ని రోజులు ఎడబోయినావు బెల్టీరా. బాబు స్టోరీ ఎన్ని రోజులు ఏడబోయినావు. ఎన్ని రోజులు ఏడబోయినావు మన. తీసుకో బాగా ఏ పని ఇకని ఏ పనికి పోయినావు. ఇన్ని రోజులు యూట్యూబ్ వీడియోలకి ఎందుకు రాలే. ఇప్పుడు సమాధానం. కూలి పనికి పోయినావు నువ్వు. కూలి పని ఏం తెలుసా? ఆడోళ్ళ బ్యాగులు ఎత్తుకోవాలా, ఆమెకి ఈ బస్ స్టాప్ నుంచి ఆ బస్ స్టాప్ లో వచ్చాలా, పొద్దున లేకంగానే అరే ఫోన్ తీరా నీ. అరే నేను చెప్తున్నా కదా, నేను వీళ్ళ వల్ల భయాన్ని ఇప్పుడే అరే అది వేరే పోరి వీడు మాట్లాడు. బాధలో ఉండి వాడి బాయ్ ఫ్రెండ్ తో నీతో వీడు వేరే గర్ల్ ఫ్రెండ్ తో వీడు ఎట్లా మాట్లాడు. ఇట్లాంటి వాళ్ళ వల్ల అట్లాంటి అమ్మాయిల పేర్లు ఖరాబ్. ఇగో 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 ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు బాగా వీడు తీరుస్తున్నా బాగా వీడు తీరుస్తుడు. అరే పాప మా పిల్ల ఎంత కష్టపడుతుంది ఓడి ఆ పాపాడు మస్తు ఇబ్బంది పెడుతున్నాట అట్లా అని చెప్పి ఎవరిని ఓదార్చుకుని ఉండలేవా? నేను ఈ యూట్యూబ్ చూసి వీనికి పడుతున్నాయి తప్ప ఈ పర్సనాలిటీకి ఏదైనా పోరి మడకపోతే నాకు అవసరం ఏ, ఇంతకన్నా కంగు. నువ్వు ఇబ్బంది అవుతుంది ఇది చాలా అరే నువ్వు చెట్టు కూడా రాను. సో గైస్ ఫైనల్లీ ఇదన్నమాట. చెప్పు ఎట్లుంచి అరే ఎంత చెంకాయిస్తుంది కొత్తది. సో గైస్ ఫైనల్ అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ మా వైఫ్ కి. చెప్పాలి మాటలు లేవు మా ఇద్దరికి చాలా రోజుల నుంచి. ఎందుకంటే కొన్ని మాటలు ఎప్పుడైనా మొగోనికి హర్ట్ చేసే మాటలు చెప్పదు. ఆమె అట్లనే చెప్తుంటది. ఏమనంటే మీరు నేను ఎట్లా చెప్పాలని అన్న అంటే ఫుల్ నమ్మకం అక్కకి. తప్పు చేయడానికి అయితే నమ్మకం.